హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం నావికుడు సింధుబాద్ అనే కథ చెప్పుకుందాం. పూర్వం హారూన్ అల్ రషీద్ ఖలీఫాగా ఉండే కాలంలో బాగ్దాద్ నగరంలో సింధుబాద్ అనే పేదవాడు ఒకడుండేవాడు. వాడు బరువులు మోసి ఆ కూలి డబ్బులతో తన పొట్ట నింపుకుంటూ ఉండేవాడు. ఒకనాడు వాడు మండుటెండలో పెద్ద బరువుని ఎత్తుకొని ఒక ధనికుడి ఇంటి సమీపానికి వచ్చాడు. ఆ ఇంటి ముందు చక్కగా ఊడ్చి పన్నీరు చల్లడం చేత అక్కడ చక్కగా చల్లగా సుఖంగా ఉంది. మార్గస్థులు విశ్రాంతి తీసుకోవడానికని ఇంటి బయట ఒక బల్ల కూడా వేసి ఉంది. ఇవన్నీ చూసిన తరువాత సింధుబాద్ తన బరువుని కింద దింపుకొని బల్ల మీద కూర్చుని చతికిలపడి సువాసనతో కూడిన చల్లగాలిని అనుభవించసాగాడు. వాడికి లోపల నుంచి చక్కని జంత్రగాత్ర సంగీతము, కోయిలలు, చిరుకలు, గోరువంకలు మొదలైన పక్షుల అరుపులు వినిపించాయి. కూలి చేసుకునే సింధుబాద్ పరమానందం చెందాడు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాకిలి గుండా లోపలికి తొంగి చూశాడు. అక్కడ ఒక అద్భుతమైన మనోహరమైన ఉద్యానవనం కనిపించింది. అందులో అనేక మంది బానిసలు, నౌకర్లు, అతిథులు కూడా కనిపించారు. అంతేకాదు, రకరకాల వంటకాల వాసనలు, పానీయాల వాసనలు సింధుబాద్ వద్దకు గాలి వెంట వచ్చాయి. అటువంటి భూలోక స్వర్గాన్ని వాడు ఎన్నడూ కలలో కూడా ఊహించి ఉండలేదు. తన జీవితంలో కూడా ఇటువంటి ప్రదేశం ఒకటి ఉంటుంది అని అతని ఊహకి కూడా ఏనాడు అందలేదు. శరీర శ్రమ చేసి ఏది దొరికినా తిని దొరికిందే పరమాన్నం అని సంతోషించే ఈ సింధుబాద్కు ఆ ఆవరణలో ఉన్న వాళ్ళంతా పైనుంచి దిగి వచ్చిన దేవుళ్ళు, దేవతలుగా తోచారు. వాడు నిట్టూర్చి, ఓ భగవంతుడా, నీ కరుణామృతం ఎవరిపై ప్రవహిస్తుందో ఈ అల్పుడికి అసలు ఎలా తెలుస్తుంది? ఈ ఇల్లుగల పెద్ద మనిషికి అంతటి సుఖమైన భోజనం, పానీయాలు, సమస్త వైభోగాలు సమకూర్చావు. కానీ నన్ను మాత్రం ఏమీ లేని దౌర్భాగ్యుడిగా ఇలా నడివీధిలో నిలబెట్టావు అని భగవంతుడికి విన్నవించుకున్నాడు. తరువాత వాడు తాను అనుభవిస్తున్న గర్భదారిద్ర్యం గురించి అప్పటికప్పుడు పాటలు కట్టి గొంతెత్తి పాడడం మొదలుపెట్టాడు. వాడలా కాసేపు పాడిన తరువాత బల్ల మీద నుంచి లేచి బరువు మళ్ళీ ఎత్తుకోబోతూ ఉండగా ఉన్నట్టుండి వాకిలి వద్దకు ఒక బానిస పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడితో, మా యజమాని నిన్ను లోపలికి రమ్మంటున్నారు, అది కూడా వెంట పెట్టుకుని మరీ తీసుకురమ్మన్నారు, నా వెంట రా అన్నాడు. అది విని బరువులు మోసేవాడికి ఎంతో భయం వేసింది. వాడు ఏ విధంగా అయినా సరే లోపలికి వెళ్లకుండా తప్పించుకోవాలని ఎన్నెన్నో సాకులు చెప్పి చూశాడు. కానీ అస్సలు ఫలితం లేకపోయింది. ఆ వచ్చిన పనివాడు అతని మాట ఏ మాత్రం వినలేదు. చివరికి వాడు తన బరువును వాకిలి వద్ద కాపలా ఉండేవాడికి అప్పగించి భయపడుతూనే ఆ బానిస వెంట లోపలికి వెళ్ళాడు. భవనం లోపలి భాగం భూలోక వైకుంఠంలా మెరిసిపోతుంది. ఇంటి నిండా గొప్ప గొప్ప వాళ్ళంతా ఆతిథ్యం తీసుకుంటున్నారు. వారిని చూస్తేనే వారి ధనికత్వం ఉట్టిపడుతోంది. ఎక్కడ చూసినా అందమైన పువ్వులున్నాయి. రకరకాల అత్తర్లు గుమాయింపు వాసనలను వెదజల్లుతున్నాయి. పళ్ళల మీద కని విని ఎరుగని వంటకాలన్నీ వడ్డించి ఉన్నాయి. అక్కడికి వచ్చిన అతిథులందరి మధ్య ఒక వృద్ధుడు తెల్లని గడ్డంతో టీవీగా కూర్చుని ఉన్నాడు. ఆయన ముఖం చాలా అందంగా కళకలిగి ఉంది. బరువులు మోసేవాడు తన కళ్ళను తానే నమ్మలేక, నేను కలగంటున్నానో లేక ఇది ఇంద్రలోకమో అనుకుంటూ అందరికీ సలాములు చేసి మర్యాదగా చేతులు కట్టుకొని తల వంచుకొని అక్కడ నిలబడ్డాడు. వృద్ధుడు అతన్ని ఎంతో ఆదరంతో తన దగ్గరికి వచ్చి కూర్చోమన్నాడు.
అతని ముందు అనేక ఆహార పదార్థాలు తెచ్చిపెట్టారు. అతను భోజనం ముగించి చేయి కడుక్కున్న దాకా వృద్ధుడు ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు. తరువాత ఆయన, నాయనా, నువ్విప్పుడు నా అతిథివి. ఏమాత్రం భయపడకు. ఈ ఒక్క పూట మాత్రం నీకు ఇష్టం వచ్చినట్లు ఆనందించు. అర్థమైందా? అసలింతకీ నీ పేరేమిటి? నువ్వెవరివి? ఈ నగరంలోకి ఎందుకు వచ్చావు? అని అనేక రకాల ప్రశ్నలు అడిగాడు. బాబు, నేను కూలీకి ఘనమైన బరువులు మోస్తూ ఉంటాను. నన్ను సింధుబాద్ అని పిలుస్తారు. నాది ఈ ఊరే. నేనేమి పరదేశిని కాదు అని ఆ బరువులు మోసేవాడు ఎంతో వినయంగా సమాధానం చెప్పాడు. దానికి ఆ వృద్ధుడు వెంటనే నవ్వాడు. నా పేరు కూడా సింధుబాదే సుమా. నావికుడు సింధుబాద్. నిన్ను పిలిపించడానికి కారణం ఏమిటి అంటే, నువ్వింతకు పూర్వం పాడిన చక్కని పాటలు. వాటిని నాకు మళ్ళీ వినాలని ఉంది. ఒక్కసారి నా కోసం పాడతావా అన్నాడు. బరువులు మోసేవాడు ఎంతో సిగ్గుపడ్డాడు. బాబు, నేను పేదవాణ్ణి, మొరటువాణ్ణి. అందుచేత అలాంటి పాటలు పాడాను. దుఃఖం చేత అటువంటి పాటలు పాడాల్సి వచ్చింది. దయచేసి ఈ ఒక్క విషయంలో తమరు నన్ను క్షమించాలి అన్నాడు. అప్పుడు నావికుడు సింధుబాద్, నువ్వా పాటలకు ఎంత మాత్రం సిగ్గు చెందవలసిన పని లేదు. నువ్వు నా సోదరుడి వంటి వాడివి. ఆ పాటలు నా చెవులకు చాలా ఆనందాన్ని కలిగించాయి. దయచేసి మరొక్కసారి వాటిని నా కోసం పాడు అన్నాడు నావికుడు సింధుబాద్. అప్పుడు బరువులు మోసేవాడు గొంతెత్తి తనకు వచ్చిన పాటలన్నీ పాడాడు. ఆ తరువాత వృద్ధుడు ఇలా అన్నాడు. బాబు, నాది ఎంతో విచిత్రమైన కథ. నేను ఈ స్థితికి రావడానికి పూర్వం చాలా బాధలు పడ్డాను. నమ్మశక్యంగాని శ్రమలు పడి, ప్రమాదాలను ఎదుర్కొని, దురదృష్టాల పాలై, యాతనలను అనుభవించి సంపాదించిన డబ్బుతో ఈ ముసలితనంలో నేను సుఖపడుతున్నాను. నేను ఇప్పటి వరకు 7 సార్లు సముద్రాలపై ప్రయాణాలు చేశాను. ఆ సముద్రయానాలలో నాకు జరిగిన అనుభవాలు విన్న వాళ్ళందరూ నిర్ఘాంతపోతారు. కానీ అవి అలా జరగాలని రాసిపెట్టి ఉండడం వల్లనే జరిగాయి. విధిలిఖితం అనేది ఎప్పటికీ జరిగే తీరుతుంది. ఆ విధిలిఖితమే నన్ను ఇంతటి ధనికుణ్ణి చేసింది. నువ్వేమీ బాధపడకు. నీకు కూడా విధి ఇలాంటిదే ఏదో రాసిపెట్టి ఉంటుంది. నువ్వు కూడా ఒకప్పుడు ఎంతో ధనికుడు అవుతావు అని చెప్పాడు. దానికి ఆ పేద సింధుబాద్ ఎంతగానో సంతోషించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పోస్ట్ క్రెడిట్ సీన్ ఏంటంటే, ఆ నావికుడు సింధుబాద్ బరువులు మోసేవాడికి తన మిగిలిన అతిథులకు తన అనుభవాలను చెప్పడం మొదలుపెట్టాడు. అతను ఏం కథలు చెప్పాడో తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.